వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ మే 1, 2026 నుండి మే 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 1, 2026 నుండి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట 3 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది. అయితే 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. బదిలీల ప్రక్రియను పర్యవేక్షించడానికి క్యాడర్ వారుగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. స్టేట్, మల్టీ జోనల్, జిల్లా స్థాయిలో అధికారులు నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె పాట పడుతున్న వేళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగితే తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని, బస్సులు ఎలా తిరుగుతాయో మేము చూస్తామని ఆర్టీసీ, జేఏసీ నేతలు హెచ్చరించారు. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ప్రభుత్వం యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ, జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఆర్టీసీ, జేఏసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాగా జేఏసీ నాయకులతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆహ్వానించారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఆ తర్వాత దాన్ని ఇస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మేము అన్ని ఇస్తా అని ప్రమాణం చేసిన తర్వాత మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మీ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇవాళ ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవాళ ఆర్టీసీ మీద ఎవరు కూడా, కార్మికులంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో, నైరాశ్యంలో ఉన్నారు. ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేటువంటి అంశం ఉంటే ఆర్టీసీ ఉండదని మొన్ననే మీ ముందే ప్రూవ్ అయింది. ఎట్లయింది? ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు, అది ఒక్కటే మీకు అంతా చేస్తుందని. మహాలక్ష్మి పథకానికి మేము 0 టికెట్లు ఇస్తేనే మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది. ఇలా ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలు సక్సెస్ అయినాయో లేదో తెలియదు, కానీ ఆర్టీసీలో పెట్టిన పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులుగా సక్సెస్ఫుల్గా చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కానీ 350 కోట్లు ఇస్తాన ప్రభుత్వం మాట తప్పింది. వైట్ పేపర్ ఏమని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాం. టోటల్గా ఎంత మందిలో ఎక్కిండ్రు, ఎన్ని మేము టికెట్లు ఇచ్చినామో ఆ టికెట్ల డబ్బు ఎంత, మీరు ఎంత ఇచ్చిండ్రు? సోనియా గాంధీ బర్త్డే నుంచి ఈ రోజు వరకు వాటి లెక్క చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. విలీనం చేస్తామన్నారు, మరి అదే విలీనం చేయమని చెప్పేసి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాము. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తారన్నారు. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలుగా వస్తున్న ఎన్నో పర్యాయాలు, ఎన్నో మార్లు రాష్ట్ర మంత్రి దగ్గరికి, యాజమాన్యం దగ్గరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. అదేవిధంగా ఈరోజు కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానని కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి 4 అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చన్నారు. ఎలాంటి భేషజాలాలు లేకుండా అధికారులు కమిటీ సమస్యలు విన్నవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకి సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా
ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించిన తీరును తప్పుబట్టిన ఆయన రేవంత్ రెడ్డికి కడుపు మంట, అక్కసు తప్ప మరేమీ లేదని విమర్శించారు. జగిత్యాల సభలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల గురించి అత్యంత హుందాగా మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం తప్పించే కేసీఆర్ ఎవరో, చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎవరో అందరికీ తెలిసిపోయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100% రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పడియేడ్చుడు ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్ట్. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా. వ్యూస్లో ప్రజల మూడు, ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటేనే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంతైనా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు, కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్ళు మిగిలింది. ఈ 2.5 ఏళ్ళన్నా నువ్వు మంచిగా పనిచేస్తే గెలుసుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీ గెలుసుడు అది కళ్ళ మాట, కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండ్రు. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లు అన్న దక్కుతాయి. ఈ రాష్ట్రాన్ని రబీ ధాన్యం కొనుగోళ్లపై నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాత్రింబవళ్లు ధాన్యం సేకరించి మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రంలో త్రాగునీరు, నీడా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్యాడింగ్ కంప్లీట్ చేయాలని, ఎందుకంటే ఎండలు కూడా పెరుగుతున్నాయి. కొద్దిగా రైస్ మిల్లర్స్ ఇబ్బంది ఉంటే మన స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని సమస్య పరిష్కారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మిల్ వైజ్ తీసుకొని మిర్యాలగూడలో కూడా కొన్ని లారీలు అవైలబుల్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా ఎక్స్ట్రా 100 లారీలు తెప్పించి నగరకల్లు, నల్గొండతో పాటు మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీల్లో ఒక 1 వీక్ 10 డేస్ లోపే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసినాం. త్వరగా ప్యాడింగ్ కంప్లీట్ చేయాలని, ఎందుకంటే ఎండలు కూడా పెరుగుతున్నాయి. కొద్దిగా రైస్ మిల్లర్స్ ఇబ్బంది ఉంటే మన స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని సమస్య పరిష్కారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మిల్ వైజ్ తీసుకొని మిర్యాలగూడలో కూడా కొన్ని లారీలు అవైలబుల్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా ఎక్స్ట్రా 100 లారీలు తెప్పించి
నకరికల్లు నల్గొండతో పాటు మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీల్లో ఒక 1 వీక్ 10 డేస్ లోపే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసినాం. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను కట్టడి చేయాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా ఉంటున్నారని స్పష్టం చేశారు. 2 రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ 2 రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల 2 రాష్ట్రాల ప్రజలకు, 2 రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాదని, అది గోదావరిలో కొట్టుకుపోయినట్లేనని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో చెప్పి ఇప్పుడు సీబీఐకి కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందని అర్థం లేని లేఖ రాశారని కామెంట్ చేశారు. అసలు ఏ ఆధారాలు లేని బట్టి సీబీఐ విచారణ చేపట్టాలో ఆయనే స్పష్టత ఇవ్వాలన్నారు. కాళేశ్వరం అవినీతి మొత్తం బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సిబిఐకి ఏం లేక రాష్ట్రం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వనికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉట్కపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్ల లెక్క మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వరకు వచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంత పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరి కొట్టుకోబోతున్నావు, మలవై దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు మొన్న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు, ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కాళేశ్వరము రైతు భరోసాపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు పంపిణీ తీరును ఎండగడుతూ ఆమె కీలక వివరాలకు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు నిధులు ఏనాడు ఒకే రోజు ఇవ్వలేదని, నెలలు తరబడి సాగదీశారని విమర్శించారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, ఉచిత విద్యుత్ అందించిన ఘనత కూడా తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అటు పోవడంతో ఇబ్బంది ఉండడం మూలంగా ఆపడం తప్ప రైతుల మీద చిత్తశుద్దితోటే రైతులకు రైతు
బోనస్ గాని, రైతు భరోసా గాని, అదేవిధంగా మరి 21,21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ గాని ఇలాంటి అన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు మాఫీ చేయడము 4 విడతలుగా గగనమైంది. వాళ్ళు చేయకుండా ఫస్ట్ విడతలో మాఫీ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ ఖాతాలన్నీ మరి డిఫాల్టర్లుగా పెట్టడంతో ఇప్పుడు మాఫీ చేసే ఖాతాలోకి రాలేకపోయింది. అది కూడా వాళ్ళు చేసినటువంటి పాపమే. 2016-17లో జరగాల్సినటువంటి మాఫీని ఆ రుణమాఫీ జరగకుండా వాళ్ళు అట్లనే వదిలేయడంతో వాళ్ళు మేము ఎప్పటి నుంచి చేస్తామన్నాం 2018 తర్వాత ఏదైతే ఉందో ఆ వాటికి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23 నుంచి మనం ఒప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళు అసలు చాలా లక్షల మంది ఖాతాలను క్లోజ్ చేసి డిఫాల్టర్ గా పెట్టడంతో మరి అవన్నీ కూడా మిగిలిపోవడం జరిగినా కూడా వచ్చిన 6 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ ప్రభుత్వంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆనాడు వైఎస్ఆర్ గారిది. ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది కూడా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి వారు ఏదో గొప్ప చేసిన బంగారుమయం ఏం చేయలే, బాధలమయం, అప్పులమయం, అప్పులకు వడ్డీలు ఇవే నడుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు రైతులకు ఇచ్చిన ఏ మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మహిళలను కూడా చిన్న చూపు చూసే విధానం మానుకోవాలి. మహిళలకు ఈ రోజు స్వేచ్ఛ దొరికితే, ఆర్థిక స్వతంత్రం దొరికితే ఆగమాగమైపోతున్నారు మరి దొరల కుటుంబం. అంటే వాళ్ళ బిడ్డలే, వాళ్ళ కొడుకులే రాజ్యాలు ఏలాలే, వాళ్ళ కొడుకులే, వాళ్ళ బిడ్డలే మరి స్వతంత్రంగా ఉండాలి. కానీ మిగతా ఏ బిడ్డ స్వతంత్రంగా ఎదగకూడదు, ఏ మహిళ బయటకు వచ్చి మరి స్వతంత్రంగా తిరగకూడదు అనేటువంటి కుట్రలతోటే ఇవాళ ఉచిత బస్సు మీద కూడా మరి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మహిళల్ని కించపరిచే రకంగా మాట్లాడి ఆ యొక్క స్కీమును తప్పించే కుట్ర చేయడం అంటే వీళ్ళు ఆ ఫ్రీ బస్సును తీసేయాలనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ కుట్రల్ని మహిళ జగిత్యాలలో జరిగిన కేసీఆర్ సభపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సెటర్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్లు వచ్చిన వ్యక్తి నవ యువకుడైతే రాష్ట్రంలోని లక్షలాది మంది యువకులు ఏమవ్వాలి అని ఆమె ప్రశ్నించారు. యువత ఆకాంక్షలను గుర్తించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్లో ఆడబిడ్డలకు గౌరవం ఉండదని కవిత ఆరోపించారు. సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తాన్న 2,500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని, రాజకీయ నాయకుని చేర్చుకొని మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా. నేను కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం.
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వచ్చినా తాను చర్చకు సిద్ధమని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు స్పష్టం చేశారు. వారు ఎప్పుడు సిద్ధమూ చెబితే తాను వస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కేవలం బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అక్రమ మీటర్లు వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, వాస్తవానికి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు దగా చేశారు, తెలంగాణకు మోసం చేశారు. తెలంగాణని ఈరోజు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితంలో మార్పు రాలేదు, ప్రజల మీద అప్పు భారం పడింది. మీరు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ ఒక హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న ఈ 2.5 కోట్లు, 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటున్నారు. యువర్ సకింగ్ తెలంగాణ. తెలంగాణ పీల్చుకుంటున్నారు. మీరు ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకోరు పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం మీద మేము ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అరే కాళేశ్వరం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చిందే మేడిగడ్డ, తర్వాత సుందర, ఇవి 2-3 బ్యారెళ్ళు ఇచ్చేసి వీటిని ఎంక్వైరీ చేయమని ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా దాదాపు ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేము ఆ రోజు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆ కట్టడాల మీద జరిగినటువంటి ఒక అవకతవకల మీద, నాణ్యత మీద మేము మాట్లాడినాం. మీరు అది తీసుకొని ఇంకా దాన్ని వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకోకండి. తెలంగాణ ప్రజలు వాస్తవాలు ప్రజల తీర్పును గౌరవించకుండా వారిని తప్పుబట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కేసీఆర్ సభలో ఉట్టి కథలు చెప్పారని, కాంగ్రెస్ పిట్ట కథలు చెబుతోందని, కానీ ప్రజలు అసలు కష్టాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ప్రజల గొంతుక అవుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తిన. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నారండి ఉద్యమకారులు. రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు కాలనీల అభివృద్ధి కోసం ప్రజలు అధికారులకు సహకారం అందించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రామ్ గోపాల్ పేట డివిజన్ కలాసిగూడలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్నా అధికారులకు స్థానిక ప్రజల సపోర్టు తప్పనిసరి అని అన్నారు. ముందుగా ఓపెన్ నాలా పక్కన రోడ్డు నిర్మాణం కోసం తవ్విన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు పలువురు సివరేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని పునరుద్ధరించాల్సిన ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సివరేజ్ లైన్ పనులు పూర్తి చేసిన వరద రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సివరేజ్ లైన్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తమకు కలుషితమైన త్రాగునీరు సరఫరా అవుతుందని, అవి త్రాగి అనారోగ్యానికి గురవుతున్నామని స్థానిక మహిళలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు వివరించారు.
కలుషిత నీటి సరఫరాకు గల కారణాలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని వాటర్ వర్కర్స్ అధికారులు ఆదేశించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు చెందిన బంగారు నగల దొంగతనం కేసును అఫ్జల్గంజ్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి సుమారు 17 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నట్లు గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టగా కడప జిల్లా చిన్న చౌక్ సమీపంలో అన్నారెడ్డి వెంకట శివారెడ్డి అలియాస్ శివను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. అతని వద్ద నుంచి 17 తులాలు బంగారం నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన క్రైమ్ టీంను అధికారులు అభినందించారు. నైట్ 10:30కి అనంతపూర్ శ్రీకంఠం సర్కిల్లో పిటిషనర్ గారు బస్ ఎక్కుతారు హైదరాబాద్ రావడానికి. వారు వచ్చి ఎంజీబీఎస్ దగ్గరికి వచ్చేసరికి చూసుకుంటే వాళ్ళ పర్సులో సుమారు 20 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయినట్టు మనకు కంప్లైంట్ ఇస్తుంది. అందులో లాంగ్ హారము 10 తులాసు, మంగళసూత్రము, తర్వాత గోల్డ్ చైన్, గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్. బస్సు మీనా ట్రావెల్స్లో ఇద్దరు సేమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని సీట్ నెంబర్ ద్వారా తర్వాత కొంత లోకల్ ఇన్పుట్ ద్వారా మనము తీసుకోవడం జరిగింది. అందులో సీసీ ఫుటేజ్ను కూడా అనాలిసిస్ చేస్తే అక్యూజ్డ్ వచ్చేసరికి సేమ్ అనంతపూర్లోనే సేమ్ మీనా ట్రావెల్స్ బస్సులో ఎక్కడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుంటారు. తర్వాత మిడ్ నైట్లో అందరు పడుకున్న సమయంలో ఈ విక్టిమ్ సీట్ దగ్గరికి వచ్చేసి విక్టిమ్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇంకో చిన్న పర్సు లాంటి దాంట్లో దొంగతనం చేసి ఈ అప్రాక్స్ 20 తులాస్ ఆర్నమెంట్ దొంగిలించడం జరిగింది. కడప నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఇతను మేము అప్రహెండ్ చేశాము. ఇతని హౌజు తర్వాత ఇతన్ని సెర్చ్ చేస్తే మీకు చూపెట్టిన విధంగా 17 తులాల ఆర్నమెంట్స్ లభించడం జరిగింది. కంప్లైనెంట్ మనకు అప్రాక్స్ అందాద వాల్యూ 20 తులాలని చెప్పడం జరిగింది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మీ ముందు ఉంది, అది 17 తులాస్. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఆల్రెడీ గతంలో ఒక 7 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం అన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇన్వాల్వ్ ఉండడం జరిగింది. అందులో ఇది ఫస్ట్ కేసు తెలంగాణ స్టేట్లో. ఇతను ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్లు దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక 2 కేసులు ఇతనికి హ్యాబిట్ ఉంది. మెయిన్గా లావిష్గా ఖర్చులు పెడతాడు. ఒకటి ఆల్కహాల్ కన్జప్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత గేమింగ్ యాక్ట్ ఎస్పెషల్లీ ఐపీఎల్ బెట్టింగ్ మీద ఇతను చాలా ఉంటాయి. దానిలో 2 కేసెస్ కూడా వేముల పిఎస్ అదేవిధంగా కడప రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా గతంలో గేమింగ్ యాక్ట్. మంచుకొండల నడుమ నెలకొన్న మహాశివుని క్షేత్రం కేదార్నాథ్ అపూర్వ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శీతాకాలపు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వీడి భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టాన్ని సమయం ఆసన్నమైంది. బుధవారం కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో ఆ పుణ్యక్షేత్రమంతా శివనామ స్మరణముతో భక్తి పారవస్యంతో మారుమోగుతోంది. ఆలయం తలుపులు తెరిచే శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పాల్గొననున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.